రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ వ్యవహారం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండా పనిచేయడంపై ఎన్జీటీ ఫైర్ అయినా తీరు మార్చుకోవడం లేదు. దీంతో మరోసారి తెలంగాణ లేఖ రాసింది. ప్రాజెక్టు పనులపై కంప్లైంట్స్ రిపోర్టును ఎన్జీటీకి ఇచ్చేలా ఆదేశించాలని కోరింది తెలంగాణ. కృష్ణా బేసిన్లో తమ ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేసింది తెలంగాణ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ మొండిగా వ్యవహరిస్తుంది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చివాట్లు పెట్టినా ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రాజెక్టు సైట్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చేసి ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తీసుకురావాలని పర్యావరణ శాఖకు చెందిన ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ ఆదేశించింది. ఈఏసీ ఆదేశాలిచ్చి 4 నెలలవుతున్నా ఏపీ ఇప్పటికీ రీస్టోరేషన్ చేపట్టలేదు. దీంతో ఏపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ అధికారులు మరోసారి లేఖ రాశారు. రీస్టోరేషన్ పనులు చేపట్టేలా ఏపీని ఆదేశించాలని కోరారు. డిసెంబర్ 17న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని ఏపీ సర్కారును ఆదేశించింది ఎన్జీటీ. పర్యావరణ అనుమతులు పొందాకే పనులు చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు జరిగిన పనులను తేల్చేందుకు జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేయగా 2024 మార్చి 22న రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్టుపై 3 సార్లు మీటింగ్ జరగ్గా ప్రాజెక్టు సైట్లో డీపీఆర్కు మించిన పనులు జరిగాయని తేల్చింది. ఆ ప్రాంతాన్ని వెంటనే పూర్వస్థితికి తీసుకురావాలని ఏపీని ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను కూల్చేయాలని, మట్టి తవ్వకాల పనులు జరిగితే పూర్తి చేయాలని, గ్రీన్ కవర్ పెంచాలని స్పష్టం చేసింది. ఈ పనులకు ఆధారంగా వీడియో డాక్యుమెంట్ కూడా ఇవ్వాలని తేల్చి చెప్పింది. రీస్టోరేషన్ పనులు వెంటనే చేపట్టాలని ఈఏసీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదు ఏపీ సర్కార్. తవ్విన కాల్వలు, అప్రోచ్ ఛానళ్లను పూడ్చలేదు. గ్రీన్ కవర్ పెంచే ప్రయత్నాలు చేయలేదు. కేంద్రంలో తమ కూటమి ప్రభుత్వం ఉండడంతోనే ఏపీ ఇలా మొండి వైఖరి ప్రదర్శిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకుండా ఏపీ వ్యవహరిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు కృష్ణానీటి పంచాయతీపై ట్రిబ్యునల్లో వాదనలు కొనసాగుతున్నా ఏపీ మాత్రం తమను అడిగే వాళ్ళెవరు అన్న రీతిలో వ్యవహరిస్తుందని ఇరిగేషన్ నిపుణులు అంటున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ నుంచి సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకుంటామని ఈఏసీ తెలిపింది. దీనిపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపింది. ప్రాజెక్టు చేపడుతున్న రాష్ట్రం నుంచే ఆ ప్రాజెక్టు పనులపై ఎలా సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకుంటారని పర్యావరణ శాఖను ప్రశ్నించింది. వెంటనే మినిట్స్ నుంచి దాన్ని తొలగించాలని డిమాండ్ చేసింది. ప్రాజెక్టు పనులపై పర్యావరణ శాఖ అధికారులు లేదా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆఫీసర్స్ పర్యవేక్షించాలని కోరింది. ఏ రోజుకు ఆ రోజు ప్రాజెక్టు పనులపై కంప్లైంట్స్ రిపోర్టును ఎన్జీటీకి ఇచ్చేలా ఆదేశించాలని కోరింది తెలంగాణ. కృష్ణా బేసిన్లో తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దీనిపై వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేసింది.